జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. A very heartful greetings to you, dear friends. హృదయపూర్వకమైనటువంటి శుభవచనములు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. Hope you all are being blessed and doing greatly by the wonderful grace and blessings of God. దేవుని యొక్క ఆశీర్వాదముల ద్వారా, ఆయన కృప ద్వారా మీకు అందరికీ శుభములు కలుగుచున్నవని నమ్ముతూ ఉన్నాము. May God bless you abundantly with His grace, peace, joy and all the things that which you are desiring. నీవు కోరుకునేవన్నీ అనగా దేవుని యొక్క శాంతి, సమాధానములు, ప్రేమ, సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించును. Dear friends, in these days we should not only long from what we should get from God, దేవుని దగ్గర నుండి ఏమి కావాలని కోరుకొనుట మాత్రమే కాదు ఈ దినములలో, but what you can do for God. దేవుని కొరకు నీవు ఏమి చేయగలవు అనేటువంటి విషయం కూడా గమనించు. Are you able to stand firm for God? దేవుని కొరకు స్థిరుడవై నిలిచి ఉండగలుగుతున్నావా? Are you able to fight for God? దేవుని కొరకు పోరాడగలుగుతూ ఉన్నావా? Are you able to defeat the powers of Satan for God? సాతాను శక్తులను ఓడించి దేవుని కొరకు బ్రతకగలుగుతున్నావా? And are you able to share His word for God? దేవుని కొరకు ఆయన వాక్యమును పంచుకొనగలుగుతున్నావా? That days were going evil and evil. ఈ దినములో బహు చెడ్డవిగా మారిపోతూ ఉన్నారు. And people were turning against Jesus and His people. దేవునికి, క్రీస్తునకును, క్రీస్తు ప్రజలకును విరోధముగా ప్రజలు లేచుచూ ఉన్నారు. Till now we experience many blessings from God. ఇప్పటి వరకు దేవుని ఆశీర్వాదములే అధికముగా అనుభవించాం. And we will keep on experiencing His blessings. ఆయన ఆశీర్వాదాలే అనుభవిస్తాం కూడా. And we should also stand for Jesus. యేసు కొరకు స్థిరులముగా నిలవబడాలి కూడా. Come, let us meditate God's word now. రండి దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఈ సమయంలో. Let us stay tuned in this wonderful television program to receive His blessings. ఈ దూరదర్శనముల ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు తిలకించుచూ ఉండండి. And we thank you for tuning to this video in your mobile television and the other devices. పరికరములన్నిటిలోనూ వాటిని వాడుకొని తిలకించుచున్నందులకు వందనములు. The title which we are meditating from past messages, గత కాలంలో ధ్యానించినటువంటి వాక్య శీర్షికలు ఏమనగా, A Phenomenal Life in Holy Spirit. పరిశుద్ధాత్మలో నీకు ధన్యకరమైనటువంటి జీవిత విధానము. Yes, we have a phenomenal life in Holy Spirit. పరిశుద్ధాత్మలో మనకు అద్భుతమైనటువంటి జీవిత విధానం. What is the phenomenal life that Holy Spirit is giving us? ఏమిటి ఆ గుర్తింపదగినటువంటి జీవిత విధానము? Firstly, we meditated. మొట్టమొదటిగా మనం ధ్యానించాం, Holy Spirit will set us free from condemnation. శిక్షా విధి నుండి మనలను స్వేచ్ఛాపూరితులను చేయుచున్నది. We will no longer be under condemnation if we are having Holy Spirit presence with us. పరిశుద్ధాత్మ ప్రసన్నత మనలో ఉంటే గనుక శిక్షా విధికి ఏమాత్రము లోను కాము. And we will no longer be the people who are subjected to death and who will face the consequences of our past sins. గత కాలపు పాపముల యొక్క ఫలితాలు గాని మరణమును గాని అనుభవించనక్కరలేని స్థితిలో ఉంటాం. Because at present you will walk with Holy Spirit and you will no longer get into sin. ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మతో జీవించిన వారమై పాపమునకు లోనైన వారము కాకుండా ఉంటాం. And secondly, what Holy Spirit does is, రెండవదిగా పరిశుద్ధాత్ముడు చేయు పని ఏమనగా, Holy Spirit will enable you to fulfill the requirements of God's law. దేవుని యొక్క ధర్మశాస్త్రమును నెరవేర్చుటకు తగిన వానినిగా నిన్ను సంసిద్ధము చేయును. Holy Spirit will empower you to walk along in the footstep of Jesus so that you will automatically fulfill the commandments that which Jesus told you. యేసు వారి యొక్క అడుగు జాడలలో నడిచిన వాడవై ధర్మశాస్త్రమును నెరవేర్చగలిగి
దేవుని చిత్తమును పూర్తిగా అంగీకరించు వాడవుగా ఉండగలుగుతాం. And thirdly, we meditated this wonderful thing. మూడవదిగా మనం ధ్యానించినటువంటి అద్భుత విషయము, Holy Spirit will give us peace. మనకు సమాధానమునిచ్చు వాడై ఉన్నాడు పరిశుద్ధాత్మ. Holy Spirit will fill the gap that which is there between us and God and bring us into wonderful peace. దేవునికి మనకును మధ్య ఏర్పడినటువంటి విభాగము అగాధమైనటువంటి దానిని పూడ్చి సమాధానమునిచ్చు వాడై ఉన్నాడు. Let us see some more points now. మరి ఇప్పుడు మరికొన్ని అంశములను చూద్దాం. Romans chapter 8 verse 5. రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. Book of Romans chapter 8 verse 5. Let us read those words. 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 5వ వచనం. Those who live according to the flesh, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు. they have minds on fleshly desires, but those who live according to the Spirit, they have minds set on the Spirit. కానీ ఆత్మానుసారులుగా జీవించు వారు ఆత్మ విషయముల మీద మనస్సునుంచుదురు. And thereby, దాని వలన in verse 9 it was written like this. 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. You however are not in the realm of flesh, ఆ శరీర స్వభావములో జీవించువాడెవడైనా ఉంటే గనక, but you are in the realm of spirit. If indeed spirit, then you have life. నీకు జీవము కలిగి ఉండిన వాడవుగా ఉంటావు. ఎప్పుడు అంటే దేవుని ఆత్మ మీలో నివసించేటువంటి పరిస్థితిలోనే ఉంటే గనక. What a wonderful words it is. ఎంత అద్భుతమైనటువంటి వచనాలు ఇవి. Dear friends, there the Lord says like this. అక్కడ ప్రభువు చెప్తున్నాడు, ప్రియ స్నేహితులారా, Through Apostle Paul. అపోస్తలుడు పౌలు గారి ద్వారా చెప్తూ ఉన్నాడు. Apostle Paul is writing these words. ఈ మాటలు ఆయనే వ్రాస్తున్నటువంటి మాటలు. And this 8th chapter is a wonderful chapter which pictures about Jesus, Father and Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ప్రత్యక్షపరచబడినటువంటి యెహోవా యేసుక్రీస్తు ఆత్మలను చూపించుతున్న అధ్యాయం ఇది. And here Holy Spirit manifestation is given more and more. ఇక్కడ పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షత అధికము నుండి మరి అధికముగా ఇవ్వబడి ఉన్నది. So Holy Spirit, fourthly, what he does in our lives. మన జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పని నాలుగవదిగా ఏమంటే, Holy Spirit will bring us to life. మనకు జీవమునిచ్చు వాడై ఉన్నాడు. Holy Spirit will bring us to life. మనకు జీవములోనికి నడిపించువాడై ఉన్నాడు. In that 9th verse it was written there like this. 9వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. Indeed, if Spirit of God lives in you, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల Holy Spirit will give us life. అక్కడ ఆత్మ స్వభావము అనేటువంటిదే మనకు అనుగ్రహిస్తాడు. In verse 6 also it was written there. 6వ వచనములో కూడా అక్కడ చెప్పబడింది. This desire of Holy Spirit, ఈ పరిశుద్ధాత్మని యొక్క ఆత్మానుసారమైన మనస్సు మనకు వచ్చి, when we are being governed by Holy Spirit, ఆత్మ ద్వారా మనము పరిపాలింపబడినప్పుడు we will receive peace and life. జీవమును సమాధానమును పొందువారమై ఉన్నాం. So Holy Spirit will give us life. మనకు జీవమునిచ్చేవాడు పరిశుద్ధాత్మ. Living by Holy Spirit will help us to live more. మనము పరిశుద్ధాత్మ ద్వారా జీవించుటలో అధికముగా ఇంకా జీవించువారముగా ఉంచుతాడు. I am repeating it again. మరలా తిరిగి చెప్తూ ఉన్నాను, If you are living by Holy Spirit, పరిశుద్ధాత్మ ద్వారా జీవించినట్లయితే you will live more. నీవు ఇంకా జీవించగలిగిన వాడవు. What does this mean, Pastor? ఎంత ఏమిటి దీని అర్థము పాదిరి గారు? Will Holy Spirit will add few days to my life? నా జీవితానికి కొన్ని రోజులు కలుపుతాడనా దాని అర్థం? Will Holy Spirit will add few seconds of breath in my life? లేకపోతే నా ఊపిరిని ఇంకా పెంచేటువంటి క్షణాలు ఇస్తాడనా? Definitely yes. అవును, నిజముగానే అదే కూడా. Holy Spirit will give you more and more and more and more years, even infinite years which you can't count. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనిలో నిత్యము ఆ రీతిగా జీవించేటువంటి జీవిత కాలాన్ని కూడా పెంచే పద్ధతి ఉన్నది. Holy Spirit will help you to live and live forever with Jesus in heaven. తరువాత పరలోకములో క్రీస్తుతో కూడా తరంతరము నిరంతరము జీవించేటువంటి స్థితి కూడా ఇస్తాడు. So this is what the greatest thing Holy Spirit does in our lives. పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో చేస్తున్నటువంటి అతి గొప్ప కార్యం. If you want to be a phenomenal man and woman, నీవు ఒక గుర్తింపదగిన గొప్ప వ్యక్తిగా స్త్రీ పురుషునిగా ఉండాలి అంటే we must have Holy Spirit. So Holy Spirit will give us life of abundance. మనకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇచ్చేటువంటిది పరిశుద్ధాత్ముడే. In verses 9 to 11 we read there like this. 9-11 వచనాలలో ఈ రీతిగా మనం చదవగలుగుతున్నాం. There is a contrast happening, or there is a argument happening between flesh and spirit. శరీరానికి ఆత్మకును వేరువేరుగా ఉన్నటువంటి పరిస్థితి యొక్క స్వభావాన్ని చెబుతూ ఉన్నాడు. Apostle Paul writes that verse from 5 to 11 saying spirit will lead us to life. ఆత్మ మనలను జీవములోనికి నడిపిస్తున్నాడని అక్కడ చెప్తున్నాడు 1 నుండి 11 వచనాల వరకు కూడా. And in contrast he is saying that flesh will lead us to death. దానికి వ్యతిరేక భావంతో శరీరము మనలను మరణమునకు నడిపించునని చెప్తున్నాడు. In 5 to 11 verses, this is the wonderful picture we are seeing there. ఇదిగో ఇటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాత్మకమైనటువంటి ప్రబోధం మనం చూస్తున్నాము 5 నుండి 11 వచనాల వరకు. If you are governed by spirit,
ఆత్మ ద్వారా గనుక నీవు పరిపాలింపబడితే there is life. జీవం ఉన్నది నీకు. If you are governed by flesh, ఆ శరీరం ద్వారా నీవు పరిపాలింపబడితే there is death. మరణం ఉన్నది నీకు. So what is your choice today? అయితే నీ ఎంపిక ఏమై ఉన్నది? Your choice and my choice should be walking or living with Holy Spirit. నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నడిచేటువంటి ఎంపికలో ఉండాలి. Here in these verses, Holy Spirit God through Apostle Paul has given a greatest example we can never imagine in our lives. మన జీవితంలో ఊహించలేనంత గొప్పదైనటువంటి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు గారు ఈ వాక్యాలలో మనకు తెలియజేస్తున్నారు. Let us see it. It is there in 11th verse. 11వ వచనంలో ఉన్న భావాన్ని చూద్దాం. And the spirit of him who raised Jesus from the dead మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ is living in you. మీలో నివసించిన ఎడల He who raised Christ from the dead మృతులలో నుండి క్రీస్తును లేపిన వాడు will also give life to your mortal bodies. చావునకు లోనైన మీ శరీరములను కూడా జీవింపచేయును. What a wonderful thing it is. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇది. So for all this understanding of the verses from 5 to 11, 5వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్నటువంటి దాని యొక్క అర్థమంతా కూడా గొప్పగా, there is an example at the end. ఇక్కడ చివరిలో గొప్ప సాదృశ్యాన్ని ఉదాహరణ ఇస్తున్నాడు. And that example is more and more and more and more greater than anything. ఆ మాదిరి అనేటువంటిది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి. Because there Apostle Paul says, అక్కడ చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు, the spirit of God which is there in Jesus Christ, క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని గురించి చెప్తున్నాడు. it brought dead Jesus to life. క్రీస్తును మృతులలో నుండి లేపినటువంటి దేవుని శక్తి. So when Jesus was dead upon the cross of Calvary, శిలువలో క్రీస్తు ప్రభువారు ఆ మరణము పొందినప్పుడు as human being he was dead, మానవ రీతిగా ఆయన చనిపోయాడు. and he was also engraved. అక్కడ సమాధిలో కూడా పెట్టబడ్డాడు. And when he is in tomb for one day, ఒక రోజు గడిచింది సమాధిలో, and also second day, రెండవ రోజు గడిచింది, and on the third day Holy Spirit God empowered Jesus and brought him back to life. మూడవ దినమున పరిశుద్ధాత్ముడు ఆయనను జీవములోనికి నడిపించాడు. We call it as resurrection. దానినే మనము పునరుత్థానం అని And చెప్తున్నాము. the reason behind and the powerhouse behind the resurrection is, కారణము లేక వెనక ఉన్నటువంటి శక్తి ప్రభావం ఏమిటి అంటే, the resurrection is power is given by Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా ఆ పునరుత్థాన శక్తి ఇవ్వబడింది. And the powerhouse that is Holy Spirit brought Jesus to life. ఆ ఆత్మలో ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి గృహం అంటాము, లేకపోతే ఆ కేంద్రము దేవునిని క్రీస్తును జీవింపజేసింది. And Jesus is telling same thing now. యేసు వారు అదే చెప్తున్నారు ఇప్పుడు. If you receive Holy Spirit, నీవు పరిశుద్ధాత్మని గనుక పొందినట్లయితే, the thing which brought me back to life నన్ను జీవములోనికి నడిపించినటువంటి శక్తియే will bring you back to life from every dreadful places. భయంకరమైన ప్రదేశములలో నుండి నిన్ను కూడా జీవింపచేయ శక్తి కలిగినది. You want to live a life that which is phenomenal? అటువంటి జీవితము నీవు జీవించాలని కోరుకుంటున్నావా? Receive Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించు. And next thing what Holy Spirit God does is, తర్వాత పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటంటే, let us read verse 12 and 13. 12-13 వచనాలలో మనం చూడగలం. There it was written there. అక్కడ వ్రాయబడిన సంగతి ఏమంటే, Therefore, brothers and sisters, కాబట్టి సహోదరులారా, we have an obligation, మనకొక రుణం ఉన్నది. but it is not to the flesh, అది శరీరానుసారమైనది కాదు గాని, but to live according to the Spirit. ఆత్మానుసారముగా జీవించుట అనేటువంటిది. If you live according to the Spirit, ఈ ఆత్మానుసారముగా మనము జీవించిన ఎడల you put to death the misdeeds of the body. శారీర క్రియలను చంపివేసిన వారం అవుతాం. So Spirit, ఆత్మ, Holy Spirit will help us nestily to put to death the deeds of flesh. శారీరక క్రియలన్నిటిని కూడా చంపివేసే రీతిగా పరిశుద్ధాత్ముడు మనకు శక్తినిస్తాడు. So this is the fifth greatest thing what Holy Spirit does in our lives. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో చేసేటువంటి 5వ గొప్ప సంగతి ఇది. Holy Spirit will help us to overcome the fleshly deeds. శారీరక క్రియలన్నిటిని కూడా జయించు శక్తిని ఇచ్చేవాడు. Humans were very much in a harder place where they can't conquer flesh. మానవ జీవితము ఈ శరీరాన్ని జయించడం అనే దానిలోనూ సతమతమవుతున్నటువంటి స్థితి. Yes, we are in a place where we are unable to walk in good way and unable to be a people completely destroyed. నాశనం అయిపోయిన వారంగా ఉండడం లేదు, మంచి వారం కూడా ఉండడానికి వీలు లేకుండా ఉన్నటువంటి సందిగ్ధ జీవిత శరీర జీవితం. Because one side flesh is pulling us back harder, ఒక ప్రక్క శరీరము వెనక లాగుతూ ఉన్నది గట్టిగా, and other side spirit want us to a people living a good life. మరి ఒక ప్రక్క ఆత్మ నడిపింపు ద్వారా మంచిగా బ్రతకాలని ఆత్మ కోరిక. In this battle towards sin and towards life,
పాపమునకును శరీరము జీవితమునకును ఈ పోరాటములో, in this battle between sinful deeds and good deeds, మంచి కార్యములకును పాప కార్యములకును ఉన్నటువంటి ఈ పోరాటములో flesh always leads us to sinful deeds. శరీరం ఎప్పుడూ కూడా పాప కార్యముల వైపే నడిపిస్తుంది. And even sin came because of this fleshly desire. ఈ శారీరక కోరికలను బట్టియే కదా పాపం అనేటువంటిది ప్రవేశించింది. And if you want to be a person who is away from sin, పాపమునకు నీవు దూరముగా ఉండాలని కోరుకునే మనిషి అయితే, if you want to be a person who will not commit any sin, ఏ పాపము చేయకూడదను అనే మనిషిగా ఉండగలిగితే, the first battle you must win is your flesh. నీవు జయించవలసినటువంటి మొట్టమొదటి పోరాటము నీ శరీరమే. Satan may come, but more than Satan, we must conquer our flesh. సాతాను వస్తున్నాడు రైటే, సాతాను కంటే ముందుగా మన శరీరమునే మనము జయించుకోగలగాలి. Because Satan also will entice us by the desires of our flesh. ఎందుకనగా మన శరీర కోరికలను బట్టియే సాతానుడు మనలను ప్రేరేపిస్తూ ఉంటాడు. And Satan will give us all sorts of temptations because of our flesh. మన శరీరమును బట్టి సాతానుడు కూడా అనేక శోధనలను సూచిస్తూ ఉంటాడు. When we conquer our flesh, we will be certainly conquering the Satan. మన శరీరాన్ని మనం జయించుకోగలిగితే సాతానును ఈజీగా జయించగలం. And to do that, అది చేయడానికి Holy Spirit God is with us. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. Everyone who are led by Holy Spirit, ప్రతి వాడు కూడా పరిశుద్ధాత్మ చే నడిపింపబడిన వాడు. he will and they will surely be the people who are walking a life of sinlessness. అతడు గాని వారు గాని అందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ పాపరహితులుగా జీవించగలుగుతారు. Thus people don't know that telling lies is wrong. ఆ అబద్ధాలు ఆడటం తప్పని ప్రజలకు తెలియదా? Thus children don't know that telling lies is wrong. పిల్లలకు కూడా తెలియదా అబద్ధాలు చెప్పడం తప్పని? Everyone knows that doing wrong things or telling lies or thefting is wrong. ఆ విధంగా దొంగతనం గాని అబద్ధాలు చెప్పడం గాని చెడ్డ పనులు చేయడం గాని మంచిది కాదు అన్న సంగతి అందరికీ తెలుసు. By knowing that thefting is wrong and telling lies is wrong, అదంతా కూడా తెలిసి ఉండి కూడా some people are doing things. చేస్తానే ఉన్నారు కదా ప్రజలు. Even by knowing telling lies is wrong and thefting is wrong, still we are committing sins. అవి చేయడం తప్పని తెలిసినటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా తప్పు చేస్తూనే ఉంటున్నాం. Because our flesh is like that. ఎందుకంటే మన శరీరమే మనల్ని ఆ విధంగా లాగుతూ ఉన్నది. We know this is wrong. ఇది తప్పని తెలుసు. We know that we should not do. చేయకూడదు అని తెలుసు. But we will end up in doing that only. అది చేయడం తోటే ముగింపు అవుతుంది. Because our flesh leads us like that. మన శరీరం ఆ విధముగా మనల్ని ప్రేరేపిస్తుంది. Everyone who doesn't have the control of Holy Spirit, పరిశుద్ధాత్మ స్వాధీనములో లేనటువంటి ప్రతి మనుష్యుడు కూడా, everyone who is not walking according to Holy Spirit, పరిశుద్ధాత్మ అనుసారముగా జీవించిన ప్రతి వాడు కూడా, knowingly that is sin, they will commit sin. తెలిసి కూడా పాపం చేసినటువంటి రీతిగా. But the people who are controlled by Holy Spirit, పరిశుద్ధాత్మ స్వాధీనములో ఉన్నవారైతే మాత్రం, and people who are walking in Holy Spirit, పరిశుద్ధాత్మలో నడుచువారైతే God's Spirit will help them to not commit any sin. ఏ పాపము చేయకుండా ఉండేటందుకు పరిశుద్ధాత్ముడే సహాయకారిగా ఉంటాడు. So my dear beloved friends, కనుక ప్రియ స్నేహితులారా, if you want to be sinless, నీవు పాపరహితంగా ఉండాలని కోరుకుంటున్నావా? if you want to be a man and woman who will be conquering sins, పాపమును జయించేటువంటి మనుషులుగా పురుషుడు స్త్రీలుగా ఉండాలనుకుంటున్నారా? receive Holy Spirit. పరిశుద్ధాత్మను స్వీకరించండి. Holy Spirit will turn your direction from sin to life. పాపము నుండి నిన్ను జీవములోనికి మార్చేటువంటి మార్గములోనికి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. Holy Spirit will turn your direction from addictions to blessings. నీకు ఉన్నటువంటి అలవాట్లలో నుండి మంచి స్థితికి నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. Holy Spirit will turn your direction from evil to godliness. దుష్టత్వము నుండి దైవత్వము వైపు నీ యొక్క నడకను మారుస్తాడు పరిశుద్ధాత్మ. Holy Spirit will turn your direction from Satan to God. సాతాను శక్తుల నుండి దేవుని శక్తి వైపు నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ. So Holy Spirit will help us in overcoming the flesh. కనుక శరీరమును జయించగలిగిన శక్తిని పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. My dear friends, today world is increasing in sin. ఈ లోకమంతా కూడా పాపముతో నిండిపోతూ ఉన్నది ప్రియులారా. See, there is no peace in any part of the world. లోకములో ఎక్కడ చూసినా శాంతి సమాధానములు లేవు. People are committing sin, getting in enmity with each other and doing all sorts of irregular things. ఒకరి మధ్య ఒకరికి శత్రుత్వము, పాపము, భయంకరమైనటువంటి అక్రమ కార్యములు. Everyone are wicked, even from the younger age people to older age people. యవనస్తులేమిటి పెద్దవారేమిటి అందరూ కూడా దుష్టత్వములో నిండిపోతూ ఉన్నారు. Recently I have seen a news like this. ఒక వార్తల్లో చూసాము ఈ దినాలలో. A wealthy family kept a child person, a small girl, as a labor in home. ధనికులైనటువంటి వారు ఒక బాలికను ఇంటిలో పనికి పెట్టుకున్నారు. It is against the rules because child labor is not good. బాల కార్మికులు అనేటువంటిది చట్ట విరుద్ధము అయినప్పటికీ వారు ఒక బాలికను
పనికి పెట్టుకున్నారు. Because of her poverty, she is working in a home. పేదరికాన్ని బట్టి మాత్రం ఆమెమో ఆ ఇంటిలో పని చేయడానికి వెళ్ళింది. And those people were pilots of aeroplanes. వాళ్ళందరూ కూడా ఏరోప్లేన్ నడిపించేటువంటి చోదకులు. And these people beaten that girl very, very hardly because of doing some mistake. ఏదో చిన్న తప్పు చేసింది కదా అని ఘోరంగా కఠినంగా కొట్టారు, శిక్షించారు. And she repaid the money for her mistake. ఆ పని చేసినందుకు తిరిగి డబ్బు కూడా చెల్లించింది. But these people, the pilots, were recollecting that mistake, and they were humiliating that girl physically, and some people were also torturing that girl in all her bodies. అస్తమానము కూడా ఆవిడ చేసినటువంటి చిన్న తప్పును గుర్తు చేసుకుని మరీ అనేక సార్లు శరీరాన్ని ఆమె మనసును కూడా కృంగ చేసినట్లుగా ప్రవర్తిస్తున్నారు. What I want to say by this is, దీనివల్ల నేను చెప్పేది ఏమంటే, they were not even looking that she is minor girl below 10 years, so we should not do these things with that girl. 10 సంవత్సరాలు కూడా నిండనటువంటి బాలిక అనేటువంటి సంగతి చూడకుండా విచక్షణ రహితంగా ఆమె ఎడల ప్రవర్తిస్తూ ఉన్నారు. Making use of her body and making use of her energy and humiliating all the things that which she has. ఆమె శక్తిని, శరీరాన్ని ఆమెనంతా కూడా కించపరచుచు హీనపరచుచు ఉన్నారు. So people are in such a way. ప్రజలు ఆ రీతిగా మారిపోతున్నారు ఈ దినాల్లో. They lost the ethics that which they should have. ఉండవలసిన నైతిక విలువలన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకొనడం లేదు. Not caring whether we are good or they are good or what is our age, their age, nothing is there in this world at present time. మంచా చెడ్డ, వయసా చిన్న పెద్ద అనేటువంటి విచక్షణ లేని మానవత్వం అయిపోయింది. But if you want to overcome sin and stand for God, కానీ పాపమును జయించి దేవుని కొరకు నీవు నిలవబడాలి అంటే ప్రియుడా, have Holy Spirit. పరిశుద్ధాత్మని కలిగి ఉండు. And Holy Spirit God will give you that consciousness saying this is not good and you should not do that. నీవు చేసే పని మంచిది కాదు, ఇదిగో ఇది మంచి మార్గం అని పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షినే ప్రేరేపిస్తాడు. And when you listen to Holy Spirit, పరిశుద్ధాత్మకు నీవు వినగలిగితే, Holy Spirit actions or Holy Spirit inspirations will lead you to wonderful places. పరిశుద్ధాత్మ ప్రేరణ గాని పరిశుద్ధాత్మ కార్యములు గాని నిన్ను అద్భుతమైన స్థలములోనికి నడిపించగలవు. So Holy Spirit will empower us to overcome the flesh. అందుచేత శరీరమును జయించగలిగిన శక్తిని పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. And the final point is, చివరిగా ఉన్నటువంటి అంశం ఏమంటే, let us read verse 14 of chapter 8. 14వ వచనమును చదువుదాము ఈ అధ్యాయములో. There it was written like this, అక్కడ ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది, for those who are led by the Spirit, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో they will be called the children of God. వారందరూ దేవుని కుమారులయ్యుందురు. What a wonderful privilege it is. ఎంత గొప్పదైనటువంటి ధన్యత. Dear friends, finally what Holy Spirit doing is, పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి ఆధిక్యత చూడండి ఇక్కడ. Holy Spirit God is bringing us as God's children. దేవుని కుమారులనుగా మనలను తీర్చిదిద్దుతున్నాడు. Holy Spirit God is molding us and finally setting us before God as His people. పరిశుద్ధాత్ముడు మనలను మానవత్వంలోనికి నడిపించి చివరిగా ఆయన కుమారులుగా చేస్తున్నాడు. So dear friends who are watching this message today, ఈ ధ్యానములను తిలకించుచు వినుచు ఉన్నటువంటి ప్రియ స్నేహితులారా, if you want to be child of God, నీవు దేవుని బిడ్డగా ఉండాలనుకుంటే you must have all the experiences that I told before. నేను ముందు చెప్పినటువంటి అనుభవాలన్నీ కూడా నీవు కలిగిన వాడవై ఉండాలి. Holy Spirit says, I am with you and I will mold you as God's child. నేను నీతో ఉన్నాను, నిన్ను నేను తయారు చేస్తూ ఉన్నాను, దేవుని కుమారుడు అయి ఉండులాగున అంటున్నాడు. I will take away your condemnation. నీ శిక్షావిధిని తొలగిస్తాను. I will take away the punishment that which is there upon you. నీ మీద ఉన్నటువంటి శిక్షను తొలగిస్తాను. And I will take away the death places that where you are. మరణ స్థితిలో నుండి నిన్ను తప్పిస్తాను. And I will bring you to peace and life. సమాధానము జీవములోనికి నిన్ను నడిపిస్తాను. I will help you to walk in God's word. దేవుని వాక్యములో నడుచుటకు నీకు సహాయకారిగా ఉంటాను. And I will finally make you a child of God. చివరిగా దేవుని కుమారునిగా కుమార్తెనుగా నిన్ను చేస్తాను. And thereby, దాని వలన, in next verse Apostle Paul says, తర్వాత వాక్యములో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, we will be a fearless people. మనము భయపడుటకు ఏమాత్రము కూడా వీలు లేని వారముగా When you become a child of God, దేవుని బిడ్డవైనప్పుడు నీవు, there will not be any fear in your life. నీ జీవితంలో ఏమాత్రము భయం అనేది అక్కరలేదు. No fear of death. మరణమునకు భయం లేదు. No fear of sin. పాపమునకు భయం లేదు. No fear of devil. దయ్యమునకు భయం లేదు. Because you will never get into walk of them. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో నీవు నడవవు గనుక. You will always be guided by Holy Spirit in life, peace and godliness. జీవములోను సమాధానములోను దైవత్వములోను పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడిన వాడవుగా ఉంటావు. And as you are a person guarded by Holy Spirit, ఆ విధముగా ఆత్మ ద్వారా నీవు కాపాడబడిన వ్యక్తిగా ఉండి, as you are becoming a child of God, దేవుని యొక్క
పుత్రునిగా నీవు తయారవుతూ no fears and no temptations and no trials or nothing can come inside of you. నీలోనికి ఏ శోధన గాని ఏ భయము గాని రాని పరిస్థితిలో నీవు జీవిస్తావు. God will help you to be victorious. జయ జీవితం కలిగిన వానిగా దేవుడే సహాయం చేస్తాడు. And next what Apostle Paul says there, అక్కడ ఏం చెప్తున్నాడో తెలుసు అపోస్తలుడైన పౌలు? thereby we can call God Abba Father. ఆ తండ్రి అని దేవునిని మనము పిలువగలిగిన శక్తిని ఇస్తాడు. So Holy Spirit is the powerhouse which is helping us, molding us to call God Father. ఆత్మ కలిగిన వారమై మనలను తండ్రి అని పిలువగలిగినటువంటి శక్తికి తీసుకొని వస్తున్నాడు. God will help us, our Holy Spirit will help us to be in a place where we are child of God and call God Father and receive His blessings. దేవుని కుమారులమై ఉండి తండ్రి అని దేవునిని పిలువగలిగి ఆశీర్వాద పాత్రలో మగుచున్నాం. As we all know that Father fulfill all the needs of the family. ఎందుకనగా తండ్రి కుటుంబం యొక్క అవసరతలన్నిటిని కూడా తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు. And Father knows the desires of the children. పిల్లల యొక్క కోరికలు ఎరిగినటువంటి తండ్రి. And Holy Spirit is bringing us into that scenario where we will have a heavenly Father and we will get all our needs fulfilled. పరలోకపు తండ్రి మన అవసరతలన్నిటిని కూడా తీర్చగలిగినటువంటి వాతావరణం కలిగినటువంటి పరిస్థితుల్లోనికి ఈ పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తున్నాడు. I am excited to say this. ఇటువంటి విషయం చెప్పడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నది. It is not ending there. ఇక్కడ ఆగిపోయేది కాదు ఇది. Next verse is saying like this in 17th verse. తర్వాత వచనంలో కూడా ఇంకా అద్భుతమైనటువంటి విషయం అనేది 17వ వచనం. And thereby you are becoming heirs of God. మనము పిల్లలమైతే మనము వారసులము. And thereby you will also be glorified with Christ. వారసులమైతే క్రీస్తుతో కూడా మహిమ పొందుతూ ఉన్నాము. You will also have the troubles like Jesus and you will also have glorification. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమలో ఉంటాము మనం. So this is the greatness that which Holy Spirit is giving us. అటువంటి గొప్ప స్థితిని పరిశుద్ధాత్ముడు మనకు కలిగిస్తున్నాడు. Dear friends, ప్రియ స్నేహితులారా, Holy Spirit is not only stopping by taking away punishment or giving peace or anything else. శిక్షను తొలగించి సమాధానం ఇచ్చుటతో ఆగుటలేదు పరిశుద్ధాత్మ. Holy Spirit is bringing us before God as His children. ఆయన కుమారులుగా మనలను తండ్రి దగ్గరకు తీసుకొని వస్తున్నాడు. And Holy Spirit is helping us to call God the Father and get all the blessings. పరిశుద్ధాత్మను తండ్రి అని పిలువగలిగి తండ్రి ద్వారా అనేక ఆశీర్వాదములు అన్ని పొందగలిగిన వారముగా చేస్తున్నాడు. And not only there, Holy Spirit is making us as the heirs of God. మనము వారసులముగా దైవ వారసులముగా చేయబడుతున్నాం. That means what God has will be with us. దాని అర్థం ఏంటంటే దేవునికి కలిగినదంతా మనము కలిగిన వారముగా ఉంటాం. That's why there Apostle Paul says lastly, if Christ is glorified, you will also be glorified. క్రీస్తు మహిమపరచబడినట్లే నీవును మహిమపరచబడతావు అంటున్నాడు. As Jesus is blessed, you will also be blessed. క్రీస్తు వారు ఆశీర్వాదింపబడిన రీతిగా నీవును ఆశీర్వదింపబడతావు. Because you are God's heirs. ఎందుకనగా నీవు దేవుని వారసుడవై ఉన్నావు. The same blessings, the same power, the same life, everything that which God has given to Jesus Christ will be also be given to you. యేసు వారికి దేవుడు ఇచ్చినటువంటి అదే ఆశీర్వాదం, అదే జీవము, అదే గొప్పతనమును నీకును ఇవ్వగలిగిన వాడు. And you will be also be a person glorified and enjoying the places of God. మహిమపరచబడినటువంటి వాడవగా దేవుని సన్నిధిని నీవు అనుభవించు వాడవగా వారసుడు అవుతావు. And as a hearer, what God has will all be belonging to us. వారసుడవైతే తండ్రికి కలిగిన సమస్తము నీదే. This is the wonderful thing Holy Spirit is doing, dear friends. పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ. So today, if you want these blessings, ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే ఈ రోజున, if you want to have a heavenly Father blessing you, పరలోకపు తండ్రి నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే, and if you want to have an inheritance which will never decay and everything to be in your hands, వాడబారని వారసత్వము సమస్తము నీ చేతులలో ఉండాలి అంటే, come and join with us in prayer. వచ్చి మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించు. And submit yourselves to God. నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. And ask Holy Spirit to enter into your life. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినట్లు నీవు ప్రార్థించు. And ask Holy Spirit to anoint you more and more. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అధికముగా అభిషేకించినట్లు కోరుకో. Let's pray. ప్రార్థిద్దాం. Father, we thank you for this time. తండ్రి, ఈ సమయం కొరకు నీకు వందనములు. Lord, thank you for the word that which came to us. మాకు నీవు ఇచ్చినటువంటి ఈ వాక్యముకై వందనములు. Abba Father, we are thanking you for the privilege that which you gave us to be your children. నీ కుమారులుగా ఉండేటువంటి ఆధిక్యతనిచ్చినటువంటి తండ్రి నీకు వందనములు. Father, help all your people to be in that privileged place and receive mighty blessings. ఆ ధన్యతలో ఆధిక్యతలో ఉండునట్లు, నీ ఆశీర్వాదములు పొందునట్లు ప్రజలందరినీ ఆశీర్వదించు తండ్రి. And give them your abundance of peace, joy and forbearance. మీ సమృద్ధి అయినటువంటి శాంతి సమాధానములందరికీ అనుగ్రహించు. And help us all to be the conquerors of the devil and flesh. శరీరమును అపవాదిని జయించు వారముగా శక్తినిమ్ము. Bless all these hearers, dear Father.
వినువారందరిని దీవించు ప్రభువా. Bless their families and all their needs be fulfilled in your name. వారి కుటుంబములను ఆశీర్వదించి నీ నామములో వారి అవసరతలన్నిటినీ తీర్చుమని In వేడుకొనుచున్నాము. Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్ములను దీవించును గాక. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel, Moses Abhishek, MOACS ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.